హలో అండి, వెల్కమ్ టు యువర్స్ మెగ్నిల్ కహాన్య. ఈరోజు వ్లాగ్లో మమ్మీ కిచెన్ టూర్ని అయితే చూపిస్తాను. ఫుల్గా అయితే చూసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఒకసారి నా వ్లాగ్స్ అనేది చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఇది కిచెన్ ఎంట్రన్స్. హాల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ అనేది వస్తుంది కిచెన్ ఇక్కడ. సో ఇక్కడైతే కర్టన్స్, అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కర్టన్ని మమ్మీ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించారు. సో ఇట్లా లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్న కిచెన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ డోర్, కర్టన్ వెనక డోర్, అండ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది, అండ్ అక్కడ ఆక్వా వాటర్, అండ్ అక్కడి నుంచి చూస్తే ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. పైన చూస్తే విండో, అండ్ ఇక్కడ హాఫ్ వరకు స్టోన్తో కొన్ని మల్టీ కలర్ స్టోన్స్ లాగా అనమాట. ఒక 3 కలర్స్ అయితే మాత్రం మిక్స్ చేసి మమ్మీ ఇలా వాల్ మొత్తం ఇలా చేయించుకున్నారు. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేసరికి గ్రానైట్తో కంప్లీట్ మనకు స్టవ్ ఏదైతే ఉందో, స్టవ్ పెట్టిన ప్లేస్ ఇవన్నీ కూడా ఎల్ షేప్లో ఏదైతే ఉందో మొత్తం గ్రానైట్, బ్లాక్ గ్రానైట్తో అయితే చేయించారు. ఇక్కడ స్ట్రైట్గా చూస్తే ఇక్కడ స్టవ్ కనిపిస్తుంది, 4 బర్నల్ స్టవ్ ఇది. ఇంకా స్టవ్కి పక్కనే ఒక చిన్న స్టాండ్ అనేది ఫిక్స్ చేస్తుంది మమ్మీ. ఫస్ట్ రోలో మొత్తం మనకు లైటర్ అండ్ సిజర్ అండ్ నైఫ్ ఇవి కనిపిస్తాయి. సెకండ్ దాంట్లో స్టాండ్ అనమాట, ఏదైనా వేడిగా చేస్తే పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా అవి, అండ్ ఆయిల్ క్యాన్, ఇవి 2 అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇటు నుంచి చూస్తే ఒక విండో కనిపిస్తుంది ఇక్కడ. అన్ని విండోస్కి మెష్ అనేది వేసేస్తుంది మమ్మీ. ఇక్కడ చూస్తే రైస్ కుక్కర్, మిక్సీ, ఇంకొంచెం పెద్ద రైస్ కుక్కర్ అండ్ గ్రైండర్, అంటే 2 రైస్ కుక్కర్స్ అయితే ఉన్నాయి, ఒకటి స్మాల్ ఒకటి లార్జ్ టైప్వి. అండ్ ఈ కౌంటర్ టాప్ మొత్తం మనకు ఎల్ షేప్లో అయితే ఉంటుంది. ఇందాక మనం ఇక్కడ సింక్ చూసాం కదా, దాని కింద వచ్చేసరికి ఇవన్నీ అనమాట. ఇంకా చీమలు వచ్చిన పౌడర్ చల్లడానికి, ముగ్గు వేసే పౌడర్ కానీ చాలా ఇవన్నీ వచ్చి ఈ కబోర్డ్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ కబోర్డ్ వచ్చేసరికి మొత్తం అన్నీ స్టీల్ గిన్నెలు కనిపిస్తాయి మనకు. వాల్ పాడవకుండా ఉండడానికి వెనక షీట్ అనేది మమ్మీ పెట్టేస్తున్నారు. ఇంకా సెకండ్ దాంట్లోకి వచ్చి చూస్తే మొత్తం ఇక్కడ మిక్సీ సెట్, అండ్ వెనక పక్క వచ్చేసరికి తాంబూలంలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇడ్లీ పాత్ర, ఇంకా కట్టర్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సెకండ్ అయిపోయింది. ఇంకా థర్డ్ వన్కి వచ్చేసరికి ప్రతి దానికి 2 ఉన్నాయన్నమాట షెల్ఫ్స్ అనేది. సో ఇక్కడ అన్ని పైన అన్ని కుక్కర్లు అన్నీ పెట్టేసుకోండి మమ్మీ, అండ్ కొన్ని ప్యాన్స్ అని ఇవన్నీ పెట్టారు. కింద వచ్చరికి అన్ని దబర్లు అండ్ బాండళ్ళు, ఇంకా చపాతీ చేసేటివి ఇవన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేసింది మమ్మీ. సో నాన్ స్టిక్ అన్నీ పైన పెట్టింది, కింద వచ్చేసరికి అన్ని అల్యూమినియం దబర్లు కానీ ఇవన్నీ పెట్టింది. ఇంకా ఎగ్జాక్ట్లీ స్టవ్ కింద వచ్చేసరికి ఇక్కడ బియ్యప్ డ్రమ్ము అండ్ స్టీల్ చాట, పక్కన వచ్చేసరికి కవర్స్ అనమాట. ఎక్స్ట్రా కవర్స్ ఏమైనా ఎమర్జెన్సీ కావాలన్నా సరే ఇక్కడ పక్కనే ఉంటాయి. ఇంకొక పక్క ర్యాక్లో చూస్తే ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది. అక్కడ వచ్చేసరికి యూజ్ అండ్ త్రో కప్స్ అనేది పెట్టుకుంటుంది అనమాట. ఇంకా బాటిల్ సైడ్ నుంచి ఇటువైపుకి వస్తే, అంటే ఇక్కడ ఉంటున్న రైస్ కుక్కర్ కింద చూస్తే పెద్ద సైజులో ఉన్న స్టీల్ డబ్బాలన్నీ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ ర్యాక్లో వచ్చేసరికి అన్నీ ఏమంటారు ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టేస్తుంటారు. కింద వచ్చేసరికి అన్నీ తినటానికి అనమాట. ఏమైనా స్నాక్స్ అవన్నీ మమ్మీ చేసినవి లేదా బయట నుంచి తెచ్చినటువన్నీ కింద ర్యాక్లో అనేది ఉంటాయి. మా ఇంట్లో కొంచెం స్నాక్స్ ఎక్కువ తింటాం. సో ఈ ర్యాక్, నెక్స్ట్ ర్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. పైవన్నీ ఏవైతే ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ పెడతారు మమ్మీ. అండ్ అక్కడ గీ, హనీ, కోకోనట్ ఆయిల్ పెడతారు. ఇంకా కింద వచ్చేసరికి హాట్ బాక్స్ అనమాట. కుకింగ్ చేసిన వెంటనే అన్నిటిని తీసుకొచ్చి ఇలా హాట్ బాక్స్లో పెట్టేసి ఇక్కడ రెడీగా పెట్టేస్తారు. సో ఓవరాల్గా కిచెన్ ఇది. అండ్ ఇంకా పైన వచ్చేసరికి పైన ఉన్న కబోర్డ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అన్నీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా, పెద్ద పెద్ద దబర్లు కానీ పెద్ద పెద్ద అన్ని బిగ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక స్టవ్ అంటే మనం ఎప్పుడైనా పండగలప్పుడు చేసుకుంటాం కదండి బయట పెట్టుకొని, సో ఆ టైప్ ఆఫ్ స్టవ్ అనమాట అది. సో అవన్నీ పైన ఉంటాయి. ఒక సైడ్ వచ్చరికి అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ పైన పెట్టేస్తుంటుంది మమ్మీ. మెయిన్ అవసరమైనవన్నీ కింద ఉంటాయి, ఎక్స్ట్రా అవన్నీ పైన పెట్టేస్తారనమాట. తర్వాత కింద చూస్తే ఇంకొక ర్యాక్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి అన్ని స్టీల్వి పెట్టుంటారు. వీటిలో వచ్చేసరికి ఫస్ట్ ర్యాక్లో అన్నీ కూడా మనకు డైలీ యూస్ చేసే పప్పులు అన్నీ ఉంటాయి. సెకండ్ దాంట్లో వచ్చేసరికి షుగర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, పసుపు, కారం ఇవన్నీ. అండ్ నెక్స్ట్ పక్కన దాంట్లో ఇవన్నీ స్టీల్ బాక్సెస్, మా డాడీకి క్యారేజ్ పంపించేటప్పుడు యూస్ చేసే బాక్సెస్ అవి. సో వాటి పక్కన ఈ
కప్స్ ఇవన్నీ ఉంటాయి, గ్లాసెస్వి, ట్రేస్. పక్కన వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్ రెడీగా పెట్టుకోండి అనమాట, ఎమర్జెన్సీకి ఎప్పుడైతే అవసరం అవుతాయని. సో ఆ పైన వచ్చేసరికి టోస్టర్ ఇవన్నీ. అటు నుంచి సైడ్కి తిరగగానే మనకి ఇక్కడ స్పూన్ స్టాండ్ అనేది కనిపిస్తుంది. మమ్మీకి అన్నీ కరెక్ట్గా నీట్గా పెట్టాలి, లేకపోతే అస్సలు నచ్చదు మమ్మీకి. సో దీని పక్కన చూస్తే ఇంకా స్టాండ్ అనేది ఉందన్నమాట. స్టీల్ ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టాండ్. దాని కింద ఇక్కడ ఆనియన్ స్టాండ్ అనమాట, ఆనియన్, పొటాటో అండ్ వెల్లుల్లి పెట్టుకునే స్టాండ్. ఫస్ట్ ర్యాక్లో వచ్చేసరికి ఇది మసాలా బాక్స్, పక్కన కల్లుప్పు అండ్ నార్మల్ సాల్ట్ ఉంది. ఇక్కడ ఏమైనా ఉంటే ఫోర్క్స్ కానీ, ఎక్స్ట్రా స్పూన్స్ కానీ, చిన్న డబ్బాలో ఒక సాల్ట్. ఇక్కడ స్టాండ్స్ పెట్టుకుంది, ఇవన్నీ ప్లేట్స్. కొన్ని ప్లేట్స్ వచ్చి ఆల్రెడీ వాషింగ్ అనేది వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎంటీగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా నంచుకునే ప్లేట్స్ కానీ, కొన్ని వేస్ట్ తినిన తర్వాత వేస్ట్ వస్తుంది కదా, సో అవి వేసుకునే చిన్న చిన్న ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఇంకా డైలీ వాడే కప్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ స్టాండ్ వచ్చేసరికి పైన క్లాత్ అనమాట, స్టవ్ తుడుచుకునే క్లాత్ కావచ్చు, లేదంటే స్టవ్ బండ్ ఉంటుంది కదా, సో అది తుడుచుకునే క్లాత్ కావచ్చు. అండ్ ఆనియన్, పొటాటోస్ అయిపోయాయి కాబట్టి అక్కడ కనిపించట్లేదు. అండ్ వెల్లుల్లి. ఇటు పక్కకు రాగానే ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. నిన్నటి వ్లాగ్ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్ ఒకేలాగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, చెప్పిన మాటే చెప్తే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఇక్కడ నేను రిపీట్ చేయట్లేదు. అండ్ ఒకవైపు చూస్తే మనకు ఇంకా నార్మల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ బాక్స్ అనేది ఫ్రిడ్జ్ పైన ఉంటుంది అనమాట మమ్మీకి. ఎమర్జెన్సీ ఏదైనా కోల్డ్ చేసిన, ఫీవర్ వచ్చినా, సో ఒక సింపుల్ ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్ అనేది పైన పెట్టుకుంటుంది అనమాట మమ్మీ. సో ఓవరాల్గా ఒకసారి కిచెన్ మొత్తాన్ని మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్. ఇటు సైడ్ వచ్చరికి ఫ్రిడ్జ్, ఇంకా బయటికి వెళ్ళగానే ఇంకా అది హాల్ మనకు. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను నేను మీకు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫ్రిడ్జ్ని సర్దుతారు, కాకపోతే మమ్మీ ఎలా పెట్టుకుంది అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇటువైపు వచ్చేసరికి అన్ని మసాలాస్ అనమాట, మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అవి. సో అవన్నీ పైన ర్యాక్లో అన్నీ పెట్టేశారు మసాలాస్. తర్వాత వచ్చి ఏమైనా ఐస్ క్రీమ్ స్పూన్స్ అవన్నీ ఉన్నా, లేదంటే తమలపాకుకి ఇవన్నీ ఉంటే అవి ర్యాక్లో పెడతారు. ఇక్కడ వచ్చేసరికి దోసపిండి, ఇడ్లీ పిండి, కొబ్బరి, ధనియాల పొడి పెట్టుంటారు. పైన వచ్చేసరికి అన్ని నట్స్ పెట్టేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ కింద పార్ట్కి వచ్చేసరికి ఏవైతే రెడీమేడ్లో కొంటారు కదా, ఆ పౌడర్స్ అవన్నీ కూడా ఇక్కడ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కనిపిస్తుంది ఫస్ట్. సో ఇది కింద పార్ట్. ఇక్కడ నుంచి మనకు డోర్ దగ్గర చూసి ఇవన్నీ కొన్ని రెడీమేడ్వి. అండ్ కాఫీ పౌడర్, ఇంకా క్రిష్ వచ్చినాడు కాబట్టి ఇక్కడ ఫ్రూటీ ఇవన్నీ పెట్టింది. నార్మల్గా అయితే అక్కడ ఫ్రూటీ ఉండదు. నెక్స్ట్ ఎగ్ ట్రేస్, సో ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇంకా స్ప్రైట్ కానీ, ఇంకా లెమన్ జ్యూస్ ఇవన్నీ, సో వామ్ పౌడర్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇటు సైడు. అండ్ ఇక్కడ చిల్లర్ లోపల వచ్చేసరికి సోయాబీన్స్ కానీ ఇవన్నీ ప్యాకెట్స్ని ఇలా పెట్టుకుంది మమ్మీ. మమ్మీ పైన కింద కంప్లీట్గా నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందండి, ఎక్కడ డీప్ ఫ్రిడ్జ్ అనేది పెట్టలేదు మమ్మీ. అండ్ ఈ ర్యాక్లో సరికి అన్నీ మీకు పచ్చళ్ళు, పొడులే కనిపిస్తాయి. మా ఇంట్లో ఎక్కువగా పచ్చళ్ళు, పొడులు కనిపిస్తాయి. అండ్ కింద వచ్చేసరికి పాలు, పెరుగు అండ్ ఏమైనా ఎక్స్ట్రా కర్రీస్ మిగిలిపోయింది అవన్నీ అక్కడ పెడతారు మమ్మీ. నెక్స్ట్ ర్యాక్లో ఎండు చేప అండ్ చపాతీ ప్యాకెట్ కనిపిస్తుంది మీకు. అండ్ దాని కింద వచ్చేసరికి మనకు వెజిటేబుల్స్ ఏదైతే ఉంటాయి కదా, సో అవి పెట్టుకునే ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది. అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ, కారప్పొడి, పసుపొడి ఇవన్నీ ఎక్స్ట్రా చేసి పెడతాం కదా, అవన్నీ అక్కడ పెడతారనమాట. ఓవరాల్గా అయితే మమ్మీ ఫ్రిడ్జ్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు చూపిస్తుంది ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, సో ఇలా పెట్టుకోవచ్చు ఇంత నీట్గా అని చెప్పి తెలుస్తుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసుంటే ప్లీజ్ దీన్ని స్కిప్ చేసేయచ్చు మీరు. అండ్ నిన్న వ్లాగ్కి ఈ వ్లాగ్కి డిఫరెన్స్ చూపిస్తా అని చెప్పాను కదా ఫ్రిడ్జ్కి నేను. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఓవరాల్గా ఫ్రిడ్జ్ చూస్తే మీకు నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్కి ఈ ఫ్రిడ్జ్కి డిఫరెన్స్ ఆల్రెడీ నిన్న కూడా చెప్పా, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. నాది ఇంత వెడల్పు అనేది, ఇంత ముందుకు అనేది రాదు. ఒక చిన్న చాలా చాలా అనమాట, చాలా బాగా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు అర్థం కాదు, ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ముందుకు వచ్చినా వెడల్పు వచ్చినా సరే ఈ ఫ్రిడ్జ్లో. సో ఇక్కడ మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి, అందుకే రిపీట్ చేయట్లేదు. కాకపోతే ఈ ఫ్రిడ్జ్ 20 years వారంటీ, నా దగ్గర ఉండేది 10 years వారంటీ. ఓవరాల్గా ఫ్రిడ్జ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మొత్తం మనకు బ్లాక్ ఉంటుంది, సైడ్ పార్ట్ వచ్చేసరికి మనకు గ్రే కలర్లో అయితే ఉంటుందన్నమాట. గ్లాజీ అండ్ గ్లాస్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది మనకి, ఇది షైనింగ్ వస్తూ కనిపిస్తుంది ఫ్రిడ్జ్ అనేది. అండ్ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నాకు క్లోజ్ అని చెప్పాను కదా, మా మమ్మీకి కింద ఓపెన్గా కనిపిస్తుంది ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి. అండ్ ఫ్రిడ్జ్ కింద స్టాండ్ చేయించుకోవాలి అని నేను మీకు ఒకసారి చెప్పాను కదా, అంటే నిన్న వ్లాగ్లో చెప్పాను కదా. సో
ఏదైతే ఉందో స్టాండ్ ఆన్‌లైన్‌లో చూస్తే అది దీనికి సెట్ అవ్వదు. కాబట్టి మమ్మీ ఏదైతే చేపిచ్చుకున్నారో ఇలాగా స్టాండ్‌ని అంటే సో, ఆ విధంగా చేపిచ్చుకోవాలి. సో, స్టాండ్ రావడానికి కొంచెం టైం పడుతుంది నాకు. సో, ఆలోపు మీకు చూపిస్తున్నానన్నమాట. సేమ్ ఇలాంటి స్టాండే నేను చేపిచ్చుకోబోతున్నానని జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను మీకు. సో, ఎందుకంటే ఫ్రిడ్జ్ వెయిట్ ఉంది కాబట్టి మనం మెటల్‌ది పెట్టినా, ప్లాస్టిక్ పెట్టినా ఆ వెయిట్‌కి అది మొయ్యలేదు. అది బెండ్ అయిపోద్ది మెటల్‌దయితే. లేదా ప్లాస్టిక్ అయితే పగిలిపోతుంది. తెచ్చిన వస్తువు మళ్ళీ కింద పడి దాన్ని పగలగొట్టుకోవడం ఎందుకు? సో, లైఫ్ బాగుండాలి అంటే ఫ్రిడ్జ్ లైఫ్ బాగుండాలంటే కొంచెం మంచిగా ఉన్న స్టాండ్ అయితే చేపిచ్చుకుంటున్నాను. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. సో, ఓవరాల్‌గా ఫ్రిడ్జ్ ఇది అండ్ కిచెన్ టూర్ అది. ఐ హోప్ మీకు ఇది నచ్చిందనుకుంటున్నాను. మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్స్ మేఘ్నిల్ కహానియా. మళ్ళీ ఇంకొక వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.